ఈ సెషన్లో ఇచ్చిన నేసిన బట్టల నమూనాల ఆకృతిని నిర్ణయించడం గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు బట్టల లేబులింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలుగుతారు. వివిధ రకాల బట్టలను గుర్తించడానికి, ఇచ్చిన నేసిన బట్ట యొక్క ఆకృతిని నిర్ణయించడానికి ప్రమాణాలను వివరించవచ్చు. వివిధ రకాల బట్టలను గుర్తించడానికి కొన్ని ప్రమాణాలున్నాయి. ఫ్యాబ్రిక్ యొక్క సరైన మరియు తప్పు వైపు గుర్తించడం కోసం ఫ్యాబ్రిక్ యొక్క రెండు వైపులా ఒకదానికొకటి ఉంచండి. ఫ్యాబ్రిక్ యొక్క సరైన వైపున తనిఖీ చేయండి. డిజైన్ ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా ఉంటుంది. సెల్వెడ్జ్ ముదురు రంగులో ఉంటుంది. పైల్స్ కనిపిస్తాయి. మీరు కాటన్ వంటి నిర్దిష్ట బట్టను కొనుగోలు చేయాలనుకుంటే, ఉదాహరణకు మీరు సాధారణంగా పదార్థం యొక్క సెల్వెడ్జ్ పై వ్రాసిన ఫైబర్ రకం గురించి సమాచారాన్ని కనుగొంటారు. కానీ కొన్ని బట్టలు లేబుల్ చేయబడవు. ఆ సందర్భంలో వివిధ రకాలైన పరీక్షలు ఫైబర్ను గుర్తించడానికి సహాయపడతాయి. నిర్వహించడం కష్టం, కానీ 2 పరీక్షలు క్రింద వివరించబడ్డాయి. బర్నింగ్ టెస్ట్. ట్వీజర్స్ సహాయంతో కొన్ని నూలు లేదా చిన్న గుడ్డ ముక్కను మంటలో అడ్డంగా కాల్చివేస్తారు. మండే విధానం వాసన మరియు అవశేషాలు ఫైబర్ రకం గురించి తెలియజేస్తాయి. డ్రై టేరింగ్ టెస్ట్. ఫ్యాబ్రిక్ ముక్కను కత్తిరించి చేతితో తయారు చేస్తారు. ఫైబర్ యొక్క పొడవు చిరిగిన అంచుల వద్ద ముగుస్తుంది. ఫైబర్ రకం గురించి తెలియజేస్తుంది. ఈ పరీక్ష పత్తి మరియు నార మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే బర్నింగ్ టెస్ట్ ఈ బట్టలకు అదే లక్షణాలను ఇస్తుంది. వివిధ దేశాల్లోని టెక్స్టైల్ లేబులింగ్ నిబంధనలు బట్టను తయారు చేయడానికి ఉపయోగించిన ఫైబర్ రకాలపై సమాచారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దుస్తుల్లో ఫైబర్ కంటెంట్ సమాచారం కాలర్ వద్ద లేదా సైడ్ సీమ్లలో అమర్చిన కుట్టిన లేబుళ్లపై వ్రాయబడుతుంది. బట్టలలో ఇది సెల్వెడ్జ్ పై వ్రాయబడింది. ఉత్పత్తిని ప్యాకేజీలో విక్రయిస్తే, ఉదాహరణ సాక్స్, సమాచారం ప్యాకేజింగ్లో ఇవ్వబడుతుంది. 100% సిల్క్. కేవలం ఒక ముడి పదార్థం నుండి 100% తయారు చేయబడిన పదార్థాలను ప్యూర్ లేదా ఆల్గా వర్ణించవచ్చు. కనిపించే డెకరేషన్ మెటీరియల్ కోసం 7% భత్యం ఇవ్వబడుతుంది. ఆకృతి కోసం ఉపయోగించే ఇంటర్లైనింగ్లను గుర్తించాల్సిన అవసరం లేదు. 80% నైలాన్, 20% ఎలాస్టిన్. బ్లెండెడ్ ప్రొడక్ట్స్తో ఫైబర్ల బరువును బట్టి శాతాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఫైబర్స్ తప్పనిసరిగా తగ్గుతున్న క్రమంలో జాబితా చేయాలి. కనిష్టంగా 85% సిల్క్. అనేక ఫైబర్లతో తయారు చేయబడిన వస్త్రాల కోసం వాటిలో ఒకటి కనీసం 85% ఉంటే 85% మినిమం కంటెంట్ అని చెబితే సరిపోతుంది. ఉన్ని మరియు విస్కోస్తో కూడిన 60% సిల్క్. మిశ్రమంలో ఏ ఫైబర్ కూడా 85% ఉండకపోతే, తగ్గుతున్న క్రమంలో జాబితా చేయబడిన ఇతర భాగాలతో ఆధిపత్య ఫైబర్ యొక్క శాతాన్ని ఇస్తే సరిపోతుంది. 85% పత్తి, 15% ఇతర ఫైబర్లు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాలు 10% కంటే తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాటిని అదర్ ఫైబర్లుగా పేర్కొనవచ్చు. ఔటర్ ఫ్యాబ్రిక్. 100% కొత్త ఉన్ని లైనింగ్, 100% సిల్క్. లైన్డ్ దుస్తులతో మెయిన్ లైనింగ్ మెటీరియల్లోని ఫైబర్ కంటెంట్ తప్పనిసరిగా ఇవ్వాలి. మీకు కౌంటింగ్ గ్లాస్ లేదా మ్యాగ్నిఫైయింగ్ లెన్సులు, నేసిన బట్ట, అల్లిన బట్ట, నాన్ వోవెన్ బట్ట, లేస్ ఫ్యాబ్రిక్ ఇంకా బొచ్చు ఫ్యాబ్రిక్ మరియు నేసిన బట్ట నమూనాలు అవసరమయ్యే పనిని మనం ఇప్పుడు చేద్దాం. ఇచ్చిన నేసిన ఫ్యాబ్రిక్ నమూనా యొక్క ఆకృతిని గుర్తించడం పని. ఫ్యాబ్రిక్ నమూనాలకు 1, 2, 3 నుండి 10 వంటి గుర్తింపు కోడ్ నంబర్లను ఇవ్వండి. నమూనా సంఖ్య 1 తీసుకుని టేబుల్పై ఫ్యాబ్రిక్ నమూనాను ఉంచండి. ఫ్యాబ్రిక్ నమూనాను కొద్దిగా మడిచి మీ చేతి బొటనవేలు మరియు చూపుడు వేలితో తాకి ఇక్కడ చిత్రంలో చూపిన విధంగా మందాన్ని అనుభూతి చెందండి. ఇది సన్నని బట్ట లేదా మందపాటి బట్ట లేదా మీడియం ఫ్యాబ్రిక్ అని విశ్లేషించండి. ఇది సన్నని ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ చూపిన పట్టికలో నమూనా నంబర్ 1 వరుసలో ఉన్న బట్ట యొక్క బరువు కాలంపై లైట్ వెయిట్ అని వ్రాయండి. అది మందపాటి ఫ్యాబ్రిక్ అయితే పైన ఇచ్చిన పట్టికలో నమూనా నంబర్ 1 వరుసలో ఉన్న
బట్ట యొక్క బరువు కాలంపై హెవీ వెయిట్ అని వ్రాయండి. ఇది మందపాటి మరియు సన్నని మధ్య ఉన్నట్లయితే పట్టికలోని నమూనా సంఖ్య 1 వరుసలో ఉన్న బట్ట యొక్క బరువు నిలువు వరుసలో మీడియం బరువు అని వ్రాయండి. మీ బొటనవేలు మరియు చూపుడు వేలితో ఫ్యాబ్రిక్ ను తాకి నమూనా మృదువైనదా లేదా గరుకుగా ఉందా అని నిర్ణయించండి. ఫ్యాబ్రిక్ నమూనా మృదువుగా ఉంటే పట్టికలోని నమూనా నంబర్ 1 వరుసలో స్మూత్ లేదా రఫ్ యొక్క కాలంపై స్మూత్ అని రాయండి. ఫ్యాబ్రిక్ నమూనా గరుకుగా ఉంటే పట్టికలోని నమూనా నంబర్ 1 వరుసలో స్మూత్ లేదా రఫ్ కాలంపై రఫ్ అని రాయండి. ఫ్యాబ్రిక్ నమూనా క్రింద మీ చేతిని ఉంచండి మరియు ఫ్యాబ్రిక్ యొక్క పారదర్శకతను తనిఖీ చేయండి. మీరు ఫ్యాబ్రిక్ నమూనా ద్వారా మీ చేతిని సరిగ్గా చూడగలిగితే పట్టికలోని నమూనా నంబర్ 1 వరుసలో పారదర్శక లేదా నాన్ పారదర్శక కాలంపై ట్రాన్స్పరెంట్ అని వ్రాయండి. మీరు ఫ్యాబ్రిక్ నమూనా ద్వారా మీ చేతిని సరిగ్గా చూడలేకపోతే పట్టికలోని నమూనా నంబర్ 1 వరుసలో ఉన్న పారదర్శక లేదా నాన్ పారదర్శకంగా కాలంపై నాన్ ట్రాన్స్పరెంట్ అని వ్రాయండి. అన్ని ఇతర నమూనాల కోసం పై విధానాన్ని పునరావృతం చేయండి మరియు పట్టిక యొక్క నిలువు వరుసలను పూరించండి. ఇచ్చిన నేసిన బట్టల నమూనాల ఆకృతిని నిర్ణయించడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు బట్టల లేబులింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, వివిధ రకాల బట్టలను గుర్తించడానికి, ఇచ్చిన నేసిన బట్ట యొక్క ఆకృతిని నిర్ణయించడానికి ప్రమాణాలను వివరించడం గురించి తెలుసుకున్నారు.